లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా. ఉదయకాల సమయంలో ప్రభు మనందరికీ కూడా వాగ్దాన రూపముగా రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ మాట ప్రభు తెలియజేస్తున్నారు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ మాట. ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నందుదువు గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి జీవితాల్లో నా దేవుడు క్షేమమును కలుగజేయను గాక. క్షేమమును కలుగజేయను గాక. బోయజుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పెద్దలు ప్రజలు బోయజును ఆశీర్వదిస్తున్నట్లుగా చూస్తున్నారు. ఎందుచేతనంటే బోయజు బాగా ఆస్తిపరుడైనప్పటికీ కూడా, దో హి వాజ్ ఏ వెరీ రిచ్ మ్యాన్, జమీందార్ అయినప్పటికీ కూడా రూతుని ఎందుకనో దగ్గరికి తీసుకున్నాడు. రూతుని ఎందుకు కన్సిడర్ చేశాడు? బలహీనమైనటువంటి రూతును చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలి, బంధుధర్మం ద్వారా, యూదుల ఆచార ప్రకారం బంధుధర్మం చెప్పి పెళ్లి చేసుకోవాలని. వాస్తవానికి ఎవరు అలా చేయరు కదా. బోయజు యేసుక్రీస్తుకు ప్రతీకగా ఉన్నటువంటి బోయజు రూతు జీవితాన్ని దగ్గరగా తీసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించబడినప్పుడు ప్రజలందరూ కూడా బోయజును దీవిస్తున్నారు. అది ప్రేమ. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే కలిగి ఉన్నారో, పాడైపోయినటువంటి జీవితాన్ని కొంచెం సహాయం చేసే మనస్తత్వం నీకు ఉంటుంది. ఫైనాన్షియల్ గా అక్కడికి పోయినటువంటి బంధువులు ఎవరైనా ఉంటే కొంచెం సహాయం చేయడం మనసు నీకు ఉంటే, నీకు తోచినటువంటి సహాయము వివిధ రకాలుగా నువ్వు చేసేటువంటి మనస్తత్వం నీకుంటే, ప్రభు అంటున్నాడు, నీవు బెత్లెహేములో క్షమాభివృద్ధి పొందుదువుగా. నా దేవుడు అంచెలంచెలుగా బహు 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 క్షేమము నీ జీవితాల్లో కలగజేయనుగా. బోయజును దీవించిన దేవుడే నిన్ను నన్ను కూడా దీవించును. బోయజును ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను కూడా ఆశీర్వదించునుగా. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో విన్న వాక్యము ద్వారా ప్రభు, బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందు అయా, క్షమాభివృద్ధి కలుగ చేయబడదు గాక. నీ ప్రభు మాటలు ప్రతి జీవితాలు ఫలింపచేయమని, ప్రతి జీవితాన్ని మీరు ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మన జీవితాల్లో మెండుగా కలుగ చేయబడిన గాక. ఆమేన్.